నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. నాని సొంత గోదాంలో 3708 బస్తాల రేషన్ బియ్యం మాయమైన నేపథ్యంలో మరి ఆయనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్న తరుణంలో కుటుంబం మొత్తం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక తాజాగా ఆయన గోదాం మేనేజర్ కూడా మాయమైనట్టు వార్తలు వస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేశారు అంటున్నారు. అండ్ నిన్న వైఎస్ఆర్ సిపి చేపట్టినటువంటి రైతులకు అండగా ధర్నా దాంట్లో కూడా ఈ పేర్ని నాని పాల్గొనని పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా పేర్ని నాని కుటుంబంపై ఎలాంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉంది, మరి ముందస్తు బెయిల్ రాకపోతే మరి అరెస్టులు ఏమైనా జరుగుతాయా, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పేర్ని నాని కుటుంబంపై కేసు ఎప్పుడైతే నమోదు అవ్వబోతుంది, ఎంక్వైరీ జరుగుతుంది అన్న భాగంగా వాళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. ముఖ్యంగా ఆయన భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. సో ఆయన భార్యతో పాటు ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆయన కొడుకు కూడా కనిపించట్లేదు అంటున్నారు. సో వీళ్ళందరూ అజ్ఞాతంలోకి వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? పేర్ని నాని మొన్నటి వరకు కూడా మనం చూసాము, ఏం జరిగినా కూడా మీడియా ముందుకు వచ్చి తెగ మాట్లాడేశారు. సో ఇప్పుడేమో మరి అజ్ఞాతంలోకి వెళ్ళారు. మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఇన్ని తప్పులు వాళ్ళకి ఎందుకు పెట్టుకున్న తర్వాత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేయని వాడు ఎవడని వెతుక్కోవాలండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరని కాదు, చాలా తక్కువ మంది ఉంటారు. 151 మంది ఎమ్మెల్యేల, మళ్ళీ ఒక 22 మంది ఎంపీల, అలాగే కొంతమంది ప్రధానంగా ఉన్న నాయకులు, ఎమ్మెల్సీలు, వాళ్ళు నాయకులు ఉన్నారు. వాళ్ళలో ద్వితీయ తృతీయ శ్రేణి వరకు కూడా అరాచకం చేశారు, నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అందులో వీళ్ళు తప్పులు చేయలేదు, వీళ్ళు కొంచెం మంచివాళ్ళు అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదేంటంటే ఇదేట్రా బాబుగా జరుగుతుంది అనుకుంటారు పాపం. వాళ్ళకి మనకు మనస్ఫూర్తిగా తప్పు చేయాలని ఉండదు. ఈ జగన్ ప్రభుత్వాన్ని వాళ్ళు సమర్థించలేరు, కానీ ఆ పార్టీలో ఉన్నారు కూడా చచ్చినట్టు ఊరుకుంటారు. అంతే తప్ప 80% పూర్తిగా అరాచకం వైపు వెళ్తారు. అంటే ఇది శాశ్వతం అనుకున్నారు అధికారం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మ్యాక్సిమం మ్యాండేట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి బటన్లోకి డబ్బులు వేస్తున్నాడు, ప్రజలు అభివృద్ధి సంక్షేమం పట్టించుకోరు. అదే ఎలక్షన్లో వాళ్ళు గెలిపించారంటే దాని అర్థం అదే కదా, అవినీతిని పట్టించుకోరు. అవినీతిని పట్టించుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? ఇక మనం తప్ప వాళ్ళకి దారి లేదు, మనం అలాగే వాళ్ళకి బటన్లోకి డబ్బులు వేస్తున్నాం. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు కొట్టో తిట్టో దౌర్జన్యం చేసో దుర్మార్గం చేసో డబ్బులు ఖర్చు పెట్టో ఎలక్షన్ చేసుకుంటాం. మనకి అలాగే ఓట్లు ఉంటాయి. ఇప్పుడు అలాగే 40% వచ్చినాయి కదా, 39.8 అంత వచ్చినాయి కదా అతనికి. అదే ధీమతో ఉన్నాడు. వీళ్ళు కూడా అలాగ ఉన్నారు. 30 సంవత్సరాలు మనకు ఉన్నదే, వైనాట్ 175 ఏకంగా కుప్పం ఓడిచ్చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడారు. వాళ్ళు జనాలను చాలా చులకనగా చూశారు, తక్కువగా అంచనా వేశారు. చట్టాల పట్ల అస్సలు బాధ్యత లేదు, బేఖాతరు చేశారు. రాజ్యాంగం అన్నటువంటిది. ఈ దేశంలో ప్రజలు దేనన్నా వదులుకుంటారు కానీ స్వేచ్ఛను వదులుకోలేరు అనేటువంటి మాట మర్చిపోయారు. ఎంత కష్టమైనా, ఎంత నమ్మక ద్రోహులున్నా, ఎంత మన భారతీయుల్లో కొందరు స్వార్థపరులు బ్రిటిష్ వాళ్ళకి వంతపాడిన ఈ దేశం స్వతంత్రం రావడానికి కారణం మన స్వేచ్ఛాప్రియత్వమే. ఈ గాలిలో, ఈ నీరులో బానిసత్వం ఉంది డెఫినెట్గా. చాలా రాచరికం ఉంది. అలాగే ఇతర దేశస్తులు మనల్ని పరిపాలించారు, ముస్లింలు పరిపాలించారు, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నాం మనం. అప్పుడు కూడా చాలామంది స్వజాతీయులకి, దేశానికి ద్రోహం చేశారు. అసలు బ్రిటిష్ వాళ్ళు ముందు మన దేశం సంస్థానాలుగా, ముక్కలుగా, రాజ్యాలుగా ఉండిందండి. ఇది బ్రిటిష్ వాళ్ళు పోతే ఏం చేశారంటే మన అందరిని కలిపి చిరిగిపోయిన సీఆర్ అంతా కలిపి కుట్టేసిపోయి అందరిని కలిపేసిపోయారు. అంటే అప్పటి నుంచి కూడా భిన్న సంస్కృతులు, భిన్న భాషల్లో, భిన్న ప్రాంతాలు, భిన్నత్వంలో ఏకత్వంలాగా, యూనిటీ అండ్ డైవర్సిటీ లాగా మనం మారాం. ఈ దేశం పట్ల మనం ఒక రకమైన భారతీయత, భారతదేశం పట్ల ఒక దేశభక్తి అని పెరిగినాయి అందరికీ. అందరినీ కల్పించేది ఏంటండి? స్వేచ్ఛాప్రియత్వం. అంటే స్వేచ్ఛగా మనం ఉండాలని కోరుకుంటాం. దాని మీద దెబ్బ కొడితే నీకు అదే వాళ్ళ రియాక్షన్ ఎప్పుడు కనిపిస్తుంది? ఒక సామాన్యుడు, మీరు కానీ నేను కానీ, ఒక సగటు పౌరుడు ఏం చేయగలుగుతాం? మనకి ఎప్పుడు అవకాశం వస్తుంది? ఓటేసేటప్పుడు వస్తుంది. ఓటేసినప్పుడు ఏం చేస్తాం? మన నిర్ణయాన్ని చెప్తాం. అతను ఏమనుకున్నాడంటే మనం వాళ్ళని ప్రలోభ పెట్టచ్చు, భయపెట్టచ్చు అనుకున్నాడు. వీళ్ళని ప్రలోభ పెట్టకూడదు, ఇవన్నీ భయపెడతాం, ప్రలోభ పెడతాం, బతిమాలటం, ఇలాంటి రకరకాలు చేస్తారు. అందులో ఏదో ఒకటి ఎప్పటికప్పుడు వర్కౌట్ అవుతూ ఉంటుంది. వేడుకోలు,
దీనంగా అర్థించడం, ఒక్క ఛాన్స్ ఏమన్నా బతిమాలటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడో చోట వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నట్టు పని జరిగినప్పుడు అదే శాశ్వతం అనుకోకూడదు. ఓవరాల్గా నువ్వు ఒక వర్గాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక సమాజాన్నో నువ్వు ఇబ్బంది పెట్టలేదు, సకల జనుల్ని ఇబ్బంది పెట్టావు. నువ్వు అందరి జేబులు కొట్టేసావు సమానంగానే. అన్ని ప్రాంతాల్లోనూ నువ్వు నష్టం చేసావు, అందరినీ హింసించావు, ఎవరిని విడిచిపెట్టలేదు. నిన్ను నమ్మిన వాళ్ళనే, నిన్ను నమ్మని వాళ్ళనే, నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే, నిన్ను వ్యతిరేకించిన వాళ్ళని, నీ కూడా నడిచిన వాళ్ళనే, నువ్వు కావాలి రావాలి అనుకున్న వాళ్ళందరినీ సమానంగా నువ్వు చెప్పావు. కులం చూడడం, మతం చూడడం అని అలా కొట్టావు అందరిని. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజల తీర్పు వచ్చింది. ప్రజల తీర్పు కన్నా ముందే రాజకీయాల్లో ఇప్పుడు పేరు నాని లేకపోతే ఇలాంటి వాళ్ళు అందరూ చాలా నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, కనీసం స్పృహ లేదా, ఏం జరుగుతుందో సోయి లేదా, ఇలా ప్రవర్తిస్తే ఇలా పరిపాలిస్తే మనకు దూరం అవుతారు ప్రజలు, చెప్పు తీసి కొడతారు, రాళ్ళు ఇచ్చి కొట్టేస్తారు రేపొద్దున భవిష్యత్తులో, మనకు పరాభావం జరుగుతుంది, ఘోర పరాజయం ఎదురవుద్ది అనేటువంటిది కనీసం ఆలోచన ఉండాలి కదా. అంటే మిగతా పార్టీలో చాలామంది కూడా కొంచెం వల్గర్గా మాట్లాడేవాళ్ళు, కానీ ఒక పేరుని నాని మాత్రం ఎప్పుడు కొంచెం డీసెంట్గానే ప్రెస్ మీట్లు పెడతా వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ రేషన్ బియ్యం బయటకు వచ్చిందో ఆయన కూడా ఊహించి ఉండరు ఆయన దాకా వస్తుందని చెప్పి. సో ఈ బియ్యం మాయమైన బియ్యానికి నేను మనీ పే చేస్తాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం ఎలా చూడవచ్చు? అంటే వేయింగ్ మిషన్లో తేడా ఉంది అందువల్లే అని చెప్పి ఆయన అన్నారు. సో ఇవన్నీ ఎలా ఏం చెప్తా, అంటే దీన్ని బట్టి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడంటే తప్పు చేశాడని ఆయన ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడు మీకు నేను చెప్పిన దాంట్లో అతను పేరు నాని మీరు అన్నట్టుగానే డీసెంట్గానే మాట్లాడేవాడు, కానీ ఒక్కొక్కసారి పొరపాటు మాటలు మాట్లాడాడు. అతను విమర్శలో సహేతుకంగా లేవు. కొడాలి నాని వాళ్ళ తిట్టకపోయినా అతను వైఖరి కూడా కరెక్ట్గా లేదు. కానీ అతను బిహైండ్ ది అంటే ఆఫ్లైన్లో అతను బాగానే ఉంటాడని అంటారు చాలామంది. అంటే కొంచెం ఆలోచన బాగానే ఉంటుంది అంటారు. కానీ ఇతని వల్ల చెరపకరా చెడేమన్నట్టుగానే సజ్జన సాంగత్యం దుష్టజన సాంగత్యం అలాగ అన్నట్టుగానే ఒకడు కీడు కోరితే నీకు ఆ కీడు జరుగుద్ది, నువ్వు ఇటువంటి దుష్టులతో తిరిగితే నీకు ఆ దరిద్రం నీకు అంటుకుంటుంది అన్నట్టుగా ఇతను స్వతహాగా మంచివాడు కాకపోయినా చెడ్డవాడు కాకపోయినా చెడ్డవాడితో సాంగత్యం వాళ్ళు కూడా పాడైపోవచ్చు. ఒక రకంగా చరిత్ర ఉన్నవాళ్ళు కృష్ణమూర్తి గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా మంచి పేరు ఉన్నవాళ్ళే. అంటే రాజకీయంగా చుట్టుపక్కల ఒకలుగా అనగా శత్రువులు ఉండొచ్చు కానీ మామూలుగా మంచివాళ్ళు. ఇతను ఇలా చేసుకున్న తర్వాత ఇలాంటి తప్పులు చేసి వాళ్ళు తింటున్నారు కదా నువ్వు తప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి కొండను కొడితే నువ్వు బండను కొట్టావు, అవునా కదా. అతను రాష్ట్రం మొత్తాన్ని లాగేస్తే నువ్వు చిన్న బండ కొట్టేసుకున్నావు. అంటే నువ్వు ఈ బియ్యంలో లాగేసుకున్నావు సొంత నీ గోడౌన్లో అద్దెకిచ్చి. అది మీ భార్య పేరున ఉంది, ఆయన భార్య పేరుని జయప్రద గారు కదా ఆవిడ పేరు, ఆవిడ పేరున ఉంది. ఇలాంటప్పుడు ఇలాంటి ప్రమాదాలు వస్తే ఒక్కవేళ ప్రభుత్వం మారితే మన భవిష్యత్తు మన పరిస్థితి ఏంటని ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోకుండా అనాలోచితంగా కొన్ని తప్పులు చేయబట్టి వాళ్ళ అబ్బాయి కూడా ఏదో మర్డర్ కేసులో ఉన్నాడు, మొన్నే బెయిల్ వచ్చింది అతనికి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా దిగిపోయారు, లోపలికి ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో టకాలమని ఇది వచ్చింది బయటికి. ఇప్పుడు దానికి నువ్వు డబ్బు కట్టేస్తాను, ఎలకలు తినేసినాయి, మాయమైపోయినాయి, నా తప్పు లేదు, ఎంతైతే అంత డబ్బు కట్టేస్తానంటే అలాగే ఒప్పుకోరండి. కేసు నమోదు చేస్తారో ఖచ్చితంగా బిహైండ్ ది బార్స్కి వెళ్తారు. వీళ్ళు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేద్దంటే మీకు మేకులు ఉంటాయి కదా, మరమేకులు ఉంటాయి, మెల్లగా తిప్పితే దింపుతారు, అది ఊడదెత్తారు రావు, గట్టిగా వీసిపోద్ది. మామూలు కేసు జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు, మామూలు మేకులు కొట్టాడు, తక్కువ లేపితే వచ్చేసినాయి అన్నీ, అంటే ఫ్రీగా బయటపడిపోయారు. ఈ చంద్రబాబు గారు వాళ్ళ మేకులు మరమేకులు దింపేస్తారు, వాళ్ళకి ఖచ్చితంగా బయటపడలేరు. అది వాళ్ళకి అర్థమైంది. అందుకని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. మీకు విషయం చెప్పమంటారా, వాళ్ళు కేసు నమోదు చేశారు, పోలీసులు వచ్చి నోటీస్ ఇస్తారు. ఆ నోటీసులు తీసుకుని అందంగా వాళ్ళు విచారణకు హాజరై యువర్ అండర్ అరెస్ట్ అనగానే అలాగేనండి అరెస్ట్ అయిపోతే రిమాండ్ వేస్తారు. బెయిల్ ట్రై చేసుకుంటే అది సాఫీగా జరుగుద్ది, టెన్షన్ లేకుండా. ఎందుకంటే అది తప్పని పరాభవం, అది తప్పనిసరి తద్దినమైనప్పుడు అది పెట్టి ఒప్పేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు దాక్కున్నాడు కదా, పోలీసులు ఎప్పుడు వచ్చేస్తారన్న భయం వేస్తూ ఉంటుంది, అవునా కదండి. ఎన్నాళ్ళు దాక్కుంటాడు, వాళ్ళకి ఒక క్యాష్ పట్టుకు తిరగాలి కదా. ఇప్పుడు కార్డు ఉంటుంది, ఆ కార్డు గీసేయడానికి టకాలమని ఎక్కడ ఉన్నారో తెలిసిపోద్ది. అలా కాదని చెప్పి వాళ్ళు తెలిసిన వాళ్ళ కార్డు అంటే వీళ్ళకి సంబంధాలు ఉన్న వాళ్ళ కార్డేగా ఉంటుంది. ఏ ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు అయినా అది గీసినా ఎక్కడ ఉన్నాడో తెలిసిపోద్ది. ఫోన్ల ద్వారా పట్టేస్తారు. లేదా కొత్త ఫోన్ తీసుకుని సిమ్ తీసుకున్నా 2 నిమిషాల్లో పని పోలీసులకు పట్టేయటం. నువ్వు ఎవడికి ఫోన్ చేస్తున్నావు ఆడి ద్వారా పట్టేస్తారు. నేను ఇంత టెన్షన్ అవసరమా?
ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు నువ్వు ఇంత టెన్షన్ ఎంత కుటుంబం అంతా పరారిలో ఉండాల్సిన అవసరం ఉంది. పరాభవం పరువు తక్కువ కదా. రేపు నీ చట్టం నుంచి తప్పించుకోలేడండి అవడం. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఇది వరకు అంటే ఎక్కడికో అస్సాం వెళ్ళిపోయి ఉండడం కూడా ఎవరికి తెలియకుండా మీసాలే గీయించేసుకుని ఎవరికి తెలియకుండా కాకి నిక్కర వేసుకుని రంగు బనీని వేసుకుని రైల్వే కూలీ కింద జాయిన్ అయిపోవడం కొన్నాళ్ళు పట్టుకోలేకపోవచ్చు ఒకప్పుడు. అది ఇప్పుడు కుదరదు అలాగా. ఇప్పుడు ఈ 10-20 ఏళ్లలో మారిపోయింది టెక్నాలజీ అంతా. నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా పెట్టేస్తారు. నువ్వు మారేడుమిల్లి అడవిలోకి వెళ్ళిపోయి దుంపలు కాల్చుకు తింటున్నా కానీ పెట్టేస్తారు. ఆ చుట్టుపక్కల ఎవరి కొత్తగా వచ్చాడని అడుగుతారు. అలాగలాగా తెలిసిపోద్ది అందరికీ. కాబట్టి అతను అందంగా దొరికిపోతే మంచిది. తప్పు ఇప్పుడు అడుసు దొక్కనేలా కాళ్ళు కడగనేలా అన్నట్టుగా నువ్వు తప్పు చేయటం ఎందుకు? ఒకవేళ చేసేవు నీకు బయటపడిన తర్వాత తప్పు అయిపోయిందని బాబు అని వచ్చి పట్టు దొరికిపో. బెయిల్ గ్యారంటీగా వస్తుంది ఎప్పటికప్పుడు. నెలకు 40 ఈ 45 ఏళ్ళు దాక్కుంటావు. మళ్ళీ నేను అరెస్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ బెయిల్ కోసం మళ్ళీ ట్రై చేయాలి కదా. ముందస్తు బెయిల్ ఎవరో ఒకవేళ ఇచ్చినా కానీ ఇంకో కేసులో పెడతారు. మీరు 1-2 తప్పులు అయితే పర్లేదు కానీ 100 తప్పులు చేస్తారు కదా మీరు. అసలు మీ మీద మీరు ఎన్ని తప్పులు చేయరు మీకే గుర్తులేదు. నిజంగా గుర్తుండదు. ఈ కేసు పెట్టిన తర్వాత తెలుస్తుంది ఓహో మనకి తప్పు చేసామా అని. అలా ఉండాలి పరిస్థితి. అంటే దీనికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళేంతగా ఏముంటుంది అంటే ఇంతకన్నా ఎక్కువ మాయమయ్యాయేమో మేము అంత లోతుగా కూడా విచారణ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు మీకు నేను గడేస్తే అందదాన్ని ఎందుకన్నానంటే గోదావరి తెలుసా మీకు? ఇప్పుడు అక్కడ ఆటు పోట్లు ఉంటాయండి. ఒక్కోసారి మన పడవ మీద వెళ్ళేటప్పుడు గెడ వేసిన ఇలా నింటుకుంటే వెళ్ళిపోతాం. పోటు వచ్చినప్పుడు ఆ గెడ ఎత్తే అందదు, నీరు పెరిగిపోద్ది అన్నమాట మట్టం. అలాగా వీళ్ళు చేసిన తప్పులకి గెడ ఎత్తే కూడా అందట్లేదు. చాలా లోతుకి వెళ్ళిపోయారు వీళ్ళు. వీళ్ళని ఎవడ కాపాడలేటండి. వీళ్ళు అదంతా స్వయంకృతం. జగన్మోహన్ రెడ్డి కొండను కొడితే వీళ్ళు బండలను కొట్టారు. ఎక్కడా తప్పించుకోలేరు వీళ్ళు. అన్ని తప్పులు చేశారు వీళ్ళు. వాళ్ళు ఒళ్ళు పై తెలియకుండా వాళ్ళు ఉన్నది సాలదు అనుకుని ఇంకా ఏమి సాధించేద్దామని పైగా అరాచకాలు మళ్ళీని అచ్చులు నోటొట్టం కౌర్లు వాళ్ళని విమర్శించడం ఇష్టం అయినట్టు. ఓడిపోయిన తర్వాత మూసు కూర్చున్నారా మళ్ళీ వచ్చి మాట్లాడాడు. సరే వీళ్ళు వదిలేద్దాం అనుకున్నవాడు కూడా వదలడు కదా. కాబట్టి వీళ్ళకి తప్పదు బంధునాశనం అన్నట్టుగా ఇతని మేలుగోరు హితులు హితేషులు ఈ పార్టీలో ఉన్న కూటమిలో వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.